అతను ఆర్టీసీ డ్రైవర్ అక్రమ సంపాదన కోసం అడ్డదారి తొక్కాడు. తనకు తెలిసిన విద్యతో ఇంట్లోనే చీఫ్ లిక్కర్ ఫ్యాక్టరీ తెరిచాడు. పూజ గదినే వైన్ షాప్ గా మార్చేశాడు. డ్రైవర్ ఇంట్లో సోదాలు చేసిన ఎక్సైజ్ అధికారులకు దిమ్మ తిరిగిపోయింది. చూడ్డానికి ఇదో పూజ గది. గోడలకు దేవతామూర్తుల ఫోటోలు వేలాడుతూ ఉంటాయి. ఇంటికొచ్చిన వారు ఎవరైనా పూజ గదిని చూసి డ్రైవర్ మహాభక్తుడని అనుకుంటారు. చివరికి ఎక్సైజ్ అధికారుల దాడితో భక్తి మాటున డ్రైవర్ బాబు సాగిస్తున్న నాటుసారా దందా గుప్పుమంది. కర్నూలు జిల్లా పాములపాడు మండలం రుద్రవరం గ్రామానికి చెందిన లక్ష్మణ్ బాబు ఆర్టీసీ డ్రైవర్. ఉద్యోగంతో పాటు నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నాడు. ఖాళీ బాటిళ్లలో మద్యాన్ని నింపి అమ్మేస్తున్నాడు. అయితే మద్యం బాటిళ్లను ఎవరికీ కనపడకుండా దాచేందుకు లక్ష్మణ్ బాబు నిత్యం పూజ చేసే గదినే ఎంచుకున్నాడు. గోడపై భారీ రంధ్రాలు చేసి దాని వెనుక బాటిళ్లను దాచేశాడు. ఆ రంధ్రాలు కనపడకుండా దేవుళ్ల ఫోటోలను అడ్డు పెట్టేశాడు. అంతే, పైకి చూసేందుకు పూజ గది, లోన మాత్రం భారీ వైన్ షాపు. డ్రైవర్ డ్యూటీ దిగిపోయాక లక్ష్మణ్ బాబు ఇంట్లో నకిలీ మద్యంలో స్పిరిట్ కలిపి నాటుసారా తయారీ మొదలు పెడతాడు. సీసాపై ఖరీదైన లేబుళ్లు అంటించేసి స్థానికంగా ఉన్న బెల్ట్ షాపులకు అమ్మేస్తుంటాడు. అయితే విషయం కాస్త కర్నూలు ఎక్సైజ్ పోలీసులకు చేరడంతో వెంటనే లక్ష్మణ్ బాబు ఇంటికి చేరుకున్నారు. అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ భీమారెడ్డి, ఆత్మకూరు ఎక్సైజ్ సిఐ లక్ష్మణ్ బాబు ఇంట్లో దాడులు చేయగా తొలుత ఒక్క సీసా కూడా కనపడలేదు. అయితే అనుమానం వచ్చి ఇల్లంతా చెక్ చేస్తే పూజ గది నుంచి నాటుసారా వాసన గుప్పుమంది. అంతే, పూజ గదిలో దాగిన మద్యం గుట్టు రట్టయింది. ఫోటోల వెనుక దాచిన ఆల్మారాల్లో మద్యం బాటిళ్లను చూసి అధికారులు నోరెళ్లబెట్టారు. 56 లీటర్ల నకిలీ మద్యాన్ని సీజ్ చేశారు. మరిన్ని సోదాల్లో వేలాది ఖాళీ మద్యం బాటిళ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు.